నమస్తే. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించిన రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఒక్కొక్క రిజల్ట్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసి పడేసింది. మొత్తం ఇక్కడ ఉన్న వార్డుల్లో 27 వార్డులు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 6 వార్డులకు మాత్రమే పరిమితమైంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల మీద ఫోకస్ చేసి చాలా పెద్ద ఎత్తున అక్కడ స్థానాలు గెలవాలన్న ప్లాన్ చేసినప్పటికీ ప్రజలు బీఆర్ఎస్కే పట్టం కట్టారు. 27 వార్డులు బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. కేటీఆర్ ఇక్కడ గెలుపొందినట్టుగా మనం చెప్పొచ్చు. కాంగ్రెస్ 6, బీజేపీ 5 వార్డులు గెలుచుకుంది. బీజేపీ 5 గెలిచింది, కాంగ్రెస్ 6 గెలిచింది. ఇండిపెండెంట్ 1 వార్డు గెలుపొందడం జరిగింది. మొత్తం 39 వార్డులు ఇక్కడ. ఒకసారి దానికి సంబంధించిన డేటా ఒక్కసారి కనుక చూస్తే ఎవరెవరు ఎక్కడెక్కడ గెలిచిరు అన్నది ఈ కౌంటింగ్ సిరిసిల్ల సంబంధించి ఇగో. సో రౌండ్ వారీగా మనకు కనబడుతున్నది. టోటల్గా 39 వార్డ్స్. 39th వార్డులో ఆకుల స్వప్న బీఆర్ఎస్. నెంబర్ ఆఫ్ ఓట్స్ పోస్టల్ బ్యాలెట్లో మనకు 4 ఓట్లు పడ్డాయి. 714 ఫస్ట్ రౌండ్లో, 201 సెకండ్ రౌండ్లో, మొత్తం 919 ఓట్లు పడ్డాయి. సో విజయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 141 ఓట్లు మాత్రమే పడ్డాయి. సో ఒక వేరియేషన్ ఒకసారి చూడండి. 39th వార్డు ఇది. 39th వార్డులో 919 ఓట్లు బీఆర్ఎస్కి పడితే 141 ఓట్లు మాత్రమే కాంగ్రెస్కి పడ్డాయి. వడనాల స్వరూప బీజేపీ అభ్యర్థికి 232 ఓట్లు పడ్డాయి. ఇక్కడ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్, 39th వార్డ్. సో ఒక్కొక్క వార్డు ఇట్లా మనం చెక్ చేసుకుంటూ వెళ్తే 38th వార్డు చూద్దాం. 38th వార్డులో లలిత జేఎస్పీ అట, జనసేన పార్టీ, ఆమెకి ఏం పెద్ద ఓట్లు పడలే, 17 ఓట్లే పడ్డాయి. నెక్స్ట్ 38th వార్డులో లలిత కాంగ్రెస్ 50 ఓట్లు పడ్డాయి. శైలజ బీజేపీ అభ్యర్థికి 413 ఓట్లు పడ్డాయి. రజితాకి బీఆర్ఎస్ అభ్యర్థికి 743 ఓట్లు పడ్డాయి. సెకండ్ ప్లేస్ ఎవరు అక్కడ? బీజేపీ. ఇక్కడ కూడా 38th రౌండ్లో కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు పడ్డాయి? 50 ఓట్లు పడ్డాయి. అసలు ఎక్కడుంది ఇక్కడ? ఎంత వర్స్ట్ సిచ్యువేషన్లో ఉంది చూడండి. ఇండిపెండెంట్ క్యాండిడేట్కి చివరికి 294 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి కేవలం 50 ఓట్లు పడ్డాయి. పార్టీ ఎంత వీక్గా ఉందని చెప్పడానికి కాంగ్రెస్ ఒక రకంగా కేటీఆర్కి ఆ నియోజకవర్గాన్ని వదిలేసింది, వీళ్ళు గాలికి వదిలేసారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. నెక్స్ట్ 37th వార్డు చూడండి. 37th వార్డులో బీజేపీ అభ్యర్థికి 358 ఓట్లు పడ్డాయి. ఓకే. మాధవి బీఆర్ఎస్ అభ్యర్థికి 314 ఓట్లు పడ్డాయి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 302 ఓట్లు పడ్డాయి. హోరాహోరీ ఫైట్ నడిచింది ఇక్కడ. హోరాహోరీ ఫైట్లో బీజేపీ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. లక్ష్మి 36th వార్డు ఇది. 37th వార్డు. నెక్స్ట్ 36th వార్డు చూస్తే బీఆర్ఎస్ అభ్యర్థికి 1144 ఓట్లు పడితే కాంగ్రెస్ అభ్యర్థి మమతాకి 158 ఓట్లు, శోభ బీజేపీ 246 ఓట్లు. సో చాలా తేడా ఉన్నది. ఇక్కడ కూడా బీజేపీ సెకండ్ ప్లేస్. రేణుక బీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. నెక్స్ట్ 35th వార్డు చూడండి. 35th వార్డులో కాంగ్రెస్కి 353 ఓట్లు పడ్డాయి, బీఆర్ఎస్కి 954 పడ్డాయి, బీజేపీకి 289 ఓట్లు పడ్డాయి. అక్కడ వెంకటేశం 35th వార్డులో గెలుపొందడం జరిగింది. వెంకటేశం కాదు, వెంకటేశం కాంగ్రెస్. బత్తుల రమేష్ గెలుపొందిండు, 954 ఓట్లు పడ్డాయి బీఆర్ఎస్. నెక్స్ట్ 34th చూద్దాం. 34thలో బీఆర్ఎస్ సందీప్ 537 ఓట్లు పడ్డాయి. శ్రీధర్ బీజేపీకి 173, కాంగ్రెస్ మంజులకి 213 ఓట్లు పడ్డాయి. సో ఇక్కడ కూడా బీఆర్ఎస్ఏ గెలిచింది. నెక్స్ట్ 33rd వార్డులో కొండా వర్షిని బీజేపీకి 392, బీఆర్ఎస్కి 391, అశోక్ రాజుకి కాంగ్రెస్ 201. ఇక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ నడిచింది. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జస్ట్ ఓన్లీ 1 ఓట్ తేడాతో గెలుపొందినట్టు కనబడుతున్నది. 392-391. నెక్స్ట్ 32nd వార్డు చూస్తే 32ndలో కాంగ్రెస్ అభ్యర్థికి 572 ఓట్లు వచ్చినాయి, బీఆర్ఎస్ అభ్యర్థికి 413 ఓట్లు వచ్చినాయి. సో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీశైలం గెలుపొందిండు, బీఆర్ఎస్ అభ్యర్థి అక్రమ్ పైన. నెక్స్ట్ 31st వార్డు విషయానికి వస్తే 31stలో బీఆర్ఎస్ అభ్యర్థికి 981 ఓట్లు వస్తే కాంగ్రెస్ అభ్యర్థికి 544 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ బీజేపీకి కేవలం 22 వచ్చినాయి. సో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి 31వ వార్డులో
రమ్య గెలుపొందింది. నెక్స్ట్ 30th వార్డులో లాస్య కాంగ్రెస్ 80 ఓట్లే పడ్డాయి. ఎంత 80 ఓట్సే పడ్డాయి టోటల్. రేణుక బీఆర్ఎస్ అభ్యర్థికి 620 ఓట్లు పడితే బీజేపీ అభ్యర్థి కర్ణే హరీషకి 287 ఓట్లు పడ్డాయి. సో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ గెలిచింది ఇక్కడ. నెక్స్ట్ 29th వార్డు చూస్తే 29th వార్డులో శ్యామల బీఆర్ఎస్ అభ్యర్థికి 699 ఓట్లు పడ్డాయి, బీజేపీ అభ్యర్థికి 79 ఓట్లు పడ్డాయి, బూట్ల లతకి 690 ఓట్లు పడ్డాయి. 9 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి ఇక్కడ 29th వార్డులో గెలుపొందడం జరిగింది. నెక్స్ట్ 28th వార్డు చూస్తే రూప బీఆర్ఎస్ 920 ఓట్లు పడితే కృష్ణకుమారి బీజేపీ అభ్యర్థికి 530 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్కి ఎన్ని పడ్డాయి తెలుసా? మాసం లక్ష్మికి 31 ఓట్లు పడ్డాయి. సో ఘోరమైన ఓటమి ఇక్కడ. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య వార్ నడిచింది. కాంగ్రెస్ అసలు దారుణంగా దెబ్బతిన్నది. వార్డ్ నెంబర్ 28 సిరిసిల్ల. నెక్స్ట్ వార్డ్ నెంబర్ 26 ఆరా బేగం కాంగ్రెస్ 267 ఓట్లు పడితే బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాకి 1245 ఓట్లు పడ్డాయి, బీజేపీ అభ్యర్థికి 71 ఓట్లు పడ్డాయి. అసలు సంబంధమే లేకుంటున్నది ఈ పోటీ. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి దాదాపు 1000 ఓట్ల తేడాతో గెలుపొందింది. 27వ వార్డు 27వ వార్డు 26th వార్డు చూస్తే అన్నారం సాయి కుమార్ జనసేన పార్టీ అభ్యర్థికి 14 ఓట్లు పడ్డాయి, కోటేశ్వర్ గుంటుక బీజేపీ అభ్యర్థికి 59 ఓట్లు పడ్డాయి, బీఆర్ఎస్ అభ్యర్థి నరేష్కు 453, చిప్ప పెంటయ్యకు 102 ఓట్లు పడ్డాయి. సో అసలు ఏమైనా సంబంధం ఉందా? ఈడ 300 ఓట్ల పైన బీఆర్ఎస్ గెలిచింది. నెక్స్ట్ 25th వార్డు విషయానికి వస్తే కుడికాల రవికుమార్ కాంగ్రెస్ అభ్యర్థికి 22 ఓట్లు పడ్డాయి. ఎంత? 22 ఓట్లు పడ్డాయి. దాసరి శేఖర్ జనసేన పార్టీ అభ్యర్థికి 26 ఓట్లు పడ్డాయి. జనసేన కంటే 4 ఓట్లు తక్కువ పడ్డాయి కాంగ్రెస్కి. అలా ఒక రకంగా చెప్పాలంటే సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ వదిలేసింది ఎలక్షన్ని. మరి ఆడ ఇన్ఛార్జ్ మంత్రులు ఈ కథా వ్యవహారం వీళ్ళంతా ఏం చేసినట్టు? బింగి రామాంజనేయులు బీఆర్ఎస్ 850 ఓట్లు పడ్డాయి. అసలు పోటీనే లేదు ఆయనకి. ఇక అంటే నాకు తెలిసి అసలు ఆయన ప్రచారం కూడా చేసిండో చేయలేదు దీనికి. కాంగ్రెస్కి 22 ఓట్లు పడితే జనసేనకి 26 ఓట్లు పడితే బీఆర్ఎస్కి 850 ఓట్లు పడ్డాయి, బీజేపీకి 55 ఓట్లు పడ్డాయి. అసలు ఆడ ఎలక్షన్ ఉన్నట్టా లేనట్టా ఒకసారి అర్థం చేసుకోండి. నెక్స్ట్ 24th వార్డు చూడండి. 24thలో వెంకటస్వామి ఆడేపు కాంగ్రెస్ అభ్యర్థికి 262 ఓట్లు, మంజులకి బీజేపీ 205 ఓట్లు, బుర్రా మల్లికార్జున్ బీఆర్ఎస్కి 435 ఓట్లు పడ్డాయి. ఇక్కడ కూడా మంచి మెజారిటీని. ఇండిపెండెంట్ ఎవరో ఒగ్గు ప్రశాంత్కి 80 ఓట్లు పడ్డాయి. ఓకే. నెక్స్ట్ 23rd వార్డు ఆడెపు చంద్రకళ కాంగ్రెస్ అభ్యర్థికి 481 ఓట్లు పడ్డాయి, లలిత బీజేపీకి 99 ఓట్లు, లత బీఆర్ఎస్కి 414 ఓట్లు. సో స్వల్ప మెజార్టీతో 60 ఓట్ల చిల్లర మెజార్టీతో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. 2వ స్థానం ఇది. 23rd 22nd వార్డు విషయానికి వస్తే వరుణ్ కుమార్ బీఆర్ఎస్ 441 ఓట్లు పడ్డాయి, భాస్కర్ బీజేపీకి 18 ఓట్లే పడ్డాయి, అండ్ గంగరాజు లింగపల్లి గంగరాజు ఎంత 533 ఓట్లు పడ్డాయి కాంగ్రెస్. సో ఇక్కడ కాంగ్రెస్ 100 ఓట్ల అటు ఇటు మెజారిటీ 90 ఓట్ల మెజారిటీతో ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలిచింది. ఇది 3వ స్థానం ఇది 22nd వార్డు. అండ్ నెక్స్ట్ 21st వార్డు 21లో ఆకుల వెంకటేశం బీఆర్ఎస్కి 774 ఓట్లు పడ్డాయి. దాని తర్వాత కాంగ్రెస్కి కేవలం 186 ఓట్లే పడ్డాయి. ఈ పోటీ ఎక్కడిది అసలు? బీజేపీ అభ్యర్థికి 11 ఓట్లు పడ్డాయి. మొత్తం 20th వార్డు మొత్తం స్వీప్ 774 అంటే దగ్గర 600 ఓట్లతో గెలిచిండు. అవతల వాళ్ళు కనీసం పోటీ కూడా ఇవ్వలే. నెక్స్ట్ 21st వార్డు 20వ వార్డు 20th లక్ష్మణ్ కాంగ్రెస్ 210 ఓట్లు పడ్డాయి, కుమార్ బీజేపీ 22 ఓట్లు పడ్డాయి, హరిప్రసాద్ బీఆర్ఎస్ 676 ఓట్లు పడ్డాయి. ఇక్కడ కూడా కనీస పోటీ లేదు, బీఆర్ఎస్ గెలిచింది. నెక్స్ట్ 19th వార్డు అన్నారం శ్రీనివాస్ బీఆర్ఎస్కి 344 ఓట్లు పడ్డాయి, తిరుమల బీజేపీ 16 ఓట్లు పడ్డాయి, బొద్దుల శ్రీనివాస్ కాంగ్రెస్కి 638 పడ్డాయి. గెలిచిన 4వ వార్డు ఇది కాంగ్రెస్ది. సో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది 18వ వార్డులో. నెక్స్ట్ 19వ వార్డులో 18వ వార్డులో గుండ్లపల్లి లత బీఆర్ఎస్ 555 ఓట్లు పడ్డాయి, రేణుక కాంగ్రెస్ 59 ఓట్లు పడ్డాయి. ఎంత? 59. నెక్స్ట్ మెరుగు మంజుల బీజేపీ 704 ఓట్లు పడ్డాయి. అంటే ఇక్కడ బీజేపీ గెలిచింది. ఎక్కడ? వార్డ్ నెంబర్ 18లో బీజేపీ గెలిచింది. నెక్స్ట్ 17th వార్డులో 17వ వార్డులో నీరజ బీఆర్ఎస్ 977 ఓట్లు పడ్డాయి, రామ్ ప్రసాద్ బీజేపీ 364, రేపల్లె కళ్యాణ్ కాంగ్రెస్ 24 ఓట్లు పడ్డాయి.
ఎక్కడ ఉంది అసలు? దారుణంగా దెబ్బతిన్నారు. అంటే కనీసం వీళ్ళు క్యాండిడేట్స్ని సెలక్షన్ కానీ, క్యాండిడేట్ పెట్టడం కానీ, ప్రచారం చేయడం కానీ ఏది లేదనమాట. 977 ఓట్లు బీఆర్ఎస్కి పడ్డాయి. అంటే ఎంత మెజార్టీ చూడండి. బీజేపీకి 364, కాంగ్రెస్కి కేవలం 24 ఓట్లు పడ్డాయి. ఇండిపెండెంట్కి పడ్డాయి 29 ఓట్లు, 29 ఓట్స్ ఇండిపెండెంట్కి పడ్డాయి. ఎంత ఎంత ఘోరమైన ఎలక్షన్ చూడండి సిరిసిల్లలో. నెక్స్ట్ 16th వార్డు విషయానికి వస్తే గజ్జల జగన్ బీజేపీ 112 ఓట్లు పడ్డాయి. గుజ్జె తార కాంగ్రెస్ 344 ఓట్లు పడ్డాయి. శ్రీనివాస్ బీఆర్ఎస్కి 519 ఓట్లు పడ్డాయి. ఇక్కడ బీఆర్ఎస్ఏ గెలిచింది. సమీప అభ్యర్థి కాంగ్రెస్ దాదాపుగా 150 ఓట్లు. నెక్స్ట్ 15th వార్డు, ఇంతకుముందు 16th, ఇది 15th. ఆకునూరి దీపిక కాంగ్రెస్ 74 ఓట్లు పడ్డాయి. ఎంత? 74 ఓట్లు పడ్డాయి 15వ వార్డులో. భాగ్యలక్ష్మి బీఆర్ఎస్ 434 ఓట్లు పడ్డాయి. జనసేనకి 8, బీజేపీకి 7 ఓట్లు పడ్డాయి. ఇక్కడ కూడా కనీస పోటీ లేదు. ఇండిపెండెంట్ ఎవరో ఇందిరకి 173 ఓట్లు పడ్డాయి, 172 ఓట్లు. ఇంకో ఇండిపెండెంట్ అనిలాకి 244 ఓట్లు పడ్డాయి. అంటే ఇండిపెండెంట్ల కంటే దారుణంగా దెబ్బతిన్నది కాంగ్రెస్ ఈ వార్డులో. 15వ వార్డులో 74 ఓట్లు పడ్డాయి కాంగ్రెస్కి. నెక్స్ట్ 14వ వార్డులో మాధవి బీఆర్ఎస్ 255 ఓట్లు పడ్డాయి, 255. బీజేపీ 267 ఓట్లు పడ్డాయి. ఎవరు భవానీకి, లీలా కాంగ్రెస్ అభ్యర్థికి 475 ఓట్లు పడ్డాయి. సో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఇది నేను అనుకున్న 5th వార్డు 5 వార్డులు కాంగ్రెస్ గెలిచిన వార్డులు. 475 ఓట్స్ పడ్డాయి 14th వార్డు. నెక్స్ట్ 13th వార్డు విషయానికి వస్తే దీకొండ అశోక్ జనసేన పార్టీకి 10 ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్ అభ్యర్థి నారాయణ గౌడ్కు 631 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ బోగ వెంకటేశంకు 333, బీజేపీ శేఖర్కి 31 ఓట్లు. ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది 13th వార్డు. 12th వార్డులో మోగిలి నాగరాజు బీఆర్ఎస్ 485 ఓట్లు పడ్డాయి 12th వార్డు. నెక్స్ట్ బీజేపీ అభ్యర్థి సుధాకర్కి 28 మాత్రమే పడ్డాయి. నెక్స్ట్ గుగులోత్ నిర్మల కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆమెకు 479 పడ్డాయి. స్వల్ప మెజారిటీతో ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ గెలిచింది. జస్ట్ ఓన్లీ 6 ఓట్స్ గ్యాప్ కనిపిస్తున్నది. నెక్స్ట్ 11th వార్డ్ ఒగ్గు రాజేశం బీఆర్ఎస్ 679 ఓట్లు పడ్డాయి. జనసేనకి 58, కాంగ్రెస్కి ఎంత తెలుసా? 32 ఓట్లు పడ్డాయి. అసలు ఏం పని చేసినట్టు వీళ్ళు? 32 జనసేన కంటే తక్కువ ఓట్లు పడ్డాయి కాంగ్రెస్కి. మామిడాల మహేష్ బీజేపీకి 823 ఓట్లు పడ్డాయి. సో ఇక్కడ ఎవరు గెలిచినారు? బీజేపీ అభ్యర్థి మహేష్ గెలిచిండు. వార్డ్ నెంబర్ 11th. నెక్స్ట్ వార్డ్ నెంబర్ 10th చల్లా పద్మ కాంగ్రెస్ 132 ఓట్లు పడ్డాయి. కావ్య నాగుల బీఆర్ఎస్ 374 ఓట్లు పడ్డాయి. బీజేపీ మంజులకి 21 ఓట్లు పడ్డాయి. ఇండిపెండెంట్ వైష్ణవికి 452 ఓట్లు పడ్డాయి. సో ఫస్ట్ ఇండిపెండెంట్ అనమాట. ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇక్కడ గెలుపొందడం జరిగింది. 452 ఓట్లు పడ్డాయి. 9th వార్డు విషయానికి వస్తే 9th వార్డులో చెన్నమనేని కీర్తి కాంగ్రెస్కి 73 ఓట్లు, బీజేపీ సంధ్యకి 387 ఓట్లు, కళ్యాణికి బీఆర్ఎస్ 524 ఓట్లు. ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది 9th వార్డులో. కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు పడ్డాయి? 73 ఓట్లు పడ్డాయి. నెక్స్ట్ 8th వార్డు జంగిటి పుష్ప బీజేపీ అభ్యర్థికి 249 ఓట్లు పడ్డాయి. జయశ్రీ కాంగ్రెస్కి 208 ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్కి 529 ఓట్లు పడ్డాయి. భాగ్యలక్ష్మి ఆమె బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచింది 8th వార్డులో. నెక్స్ట్ 7th వార్డు విషయానికి వస్తే 7th వార్డులో అగ్గిరాములు ఒజ్జల బీఆర్ఎస్ 340 ఓట్లు పడ్డాయి. రమేష్కి బీఎస్పీ నుంచి పోటీ చేస్తే 1 ఓటు పడ్డది. ఆయన వేసుకుని ఎవరు వేయలే. నెక్స్ట్ వెంకట్రాజం బీజేపీకి 427 ఓట్లు పడ్డాయి. సాయి కుమార్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి 33 ఓట్లు పడ్డాయి. వేముల రవి కాంగ్రెస్ 199 ఓట్లు పడ్డాయి. ఎవరు గెలిచినారు? బీఆర్ఎస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి గెలిచిండు వెంకటరాజం. ఓకే, ఇది 7th వార్డ్. నెక్స్ట్ 6th వార్డు విషయానికి వస్తే ఇంజాపురి నవ్య బీజేపీకి 38 ఓట్లు పడ్డాయి. రజనీకి బీఆర్ఎస్ 590 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి నల్ల ఉమకి 12 ఓట్లు పడ్డాయి, చాలా పడ్డాయి. లావణ్య ఇండిపెండెంట్ క్యాండిడేట్కి 359 ఓట్లు పడ్డాయి. అంటే కనీసం మీరు ఆ ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళనైనా కనీసం గుర్తించి వాళ్ళకి టికెట్ ఇచ్చినా రిజల్ట్ వేరే ఉండేదేమో, కనీసం పోటీ అన్న ఉండేదేమో. 12 ఓట్లు పడతాయా అండి 6th వార్డులో? 12 ఓట్లు. అధికారంలో ఉన్నది మళ్ళీ మీరు. నెక్స్ట్ 5th వార్డు ధర్నం అరుణ బీఆర్ఎస్కి 522 ఓట్లు పడ్డాయి.
ఉషారాణి బీజేపీకి 74 ఓట్లు పడ్డాయి. ఎల్లె హేమలతకి కాంగ్రెస్ 393 ఓట్లు పడ్డాయి. నోటాకి 9 పడ్డాయి, 6 రిజెక్ట్ అయినాయి. ఎవరు గెలిచింది ఇక్కడ? బీఆర్ఎస్ గెలిచింది. నెక్స్ట్ 4th వార్డ్ అడ్డగంట్ల మాధవి బీఆర్ఎస్ అభ్యర్థికి 401 పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ 6వ వార్డు అనుకుంటుంది గెలిచింది, 578 ఓట్లు పడ్డాయి. బీజేపీకి 15 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి సుల్తానా గెలిచింది, ఇక్కడ 578 ఓట్లు పడ్డాయి. బీజేపీకి కేవలం 15 ఓట్లే పడ్డాయి. శ్రవంతి అనే క్యాండిడేట్ బీజేపీ. నెక్స్ట్ 3rd వార్డు విషయానికి వద్దాం. 3rd వార్డులో కాముని వనిత కాంగ్రెస్ 397 ఓట్లు పడ్డాయి. స్వరూపారాణి బీజేపీకి 37 ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్ జిందం కలకి 574 ఓట్లు పడ్డాయి. సో 3rd వార్డులో కల గెలిచింది. నోటాకి 2 పడ్డాయి, 6 రిజెక్ట్ అయినాయి. నెక్స్ట్ 2nd వార్డ్ కవిత బత్తుల అలియాస్ కవిత మాడుపు కాంగ్రెస్ 127 ఓట్లు పడ్డాయి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 24 ఓట్లు పడ్డాయి. దశరథం సోమిశెట్టి అట. శ్రీకాంత్ బీజేపీకి 359 ఓట్లు పడ్డాయి. వేముల రాములు బీఆర్ఎస్ 477 ఓట్లు పడ్డాయి. ఇండిపెండెంట్కి 14 ఓట్లు పడ్డాయి. సో ఇక్కడ గెలిచింది ఎవరు? బీఆర్ఎస్ గెలిచింది. నెక్స్ట్ 1st వార్డు విషయానికి వద్దాం. 1st వార్డులో ఆకుల తిరుపతి కాంగ్రెస్ 374 ఓట్లు పడ్డాయి. బుర్రా బాలమల్లు 458 ఓట్లు పడ్డాయి. విష్ణు బూరా 89 ఓట్లు బీజేపీ. బీఆర్ఎస్ బాలమల్లు 458, కాంగ్రెస్ తిరుపతి 374. సో ఇక్కడ బీఆర్ఎస్ గెలుపొందింది. ఇది ఓవరాల్ రిజల్ట్. సో ఈ రిజల్ట్ ప్రకారం మనం చూస్తే చాలా దారుణంగా కాంగ్రెస్ ఇక్కడ దారుణంగా ఓడిపోయింది. ఇక్కడ ఒక ఇండిపెండెంట్ గెలిచిండు, బీజేపీ 5 గెలిచింది, కాంగ్రెస్ 6 గెలిచింది. మొత్తం 27 వార్డులతో సిరిసిల్ల మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.